వాస్తు గురించి అవగాహన రావాలంటే మీకు ఒకటే ఒక మార్గం ఉంది. మీ దగ్గరే సెల్ ఫోన్ ఉంది. ఆ మొబైల్ ఫోన్ లో శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేస్తే అందులో శుభవాస్తు ఛానల్లో నా ఫోటో వస్తుంది. ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. వాస్తుల గురించిన దిక్కులను గురించి, దిశలను గురించి, పేర్లను గురించి, సింహద్వారాల గురించి, బావుల గురించి, వంటగదుల గురించి, అది ఇది అన్ననేల వాస్తులో ఏమేమి కావాలో సమగ్ర సమాచారం దాదాపు 2000 వీడియోలు ఉన్నాయి. 2000 వీడియోల్లో నీకు ఏ సమాచారం కావాలో ఆ సమాచారం టైప్ చేస్తే, మీ ఇంట్లో పెళ్లి కాలేదనుకోండి, పెళ్లి కావాలంటే అని క్లిక్ చేస్తే పెళ్లి కావాలంటే ఏం చేయాలి అనే వీడియోలో 10 వస్తాయి. ఆ వీడియోలో ఏమొస్తుందో అది మీ ఇంట్లో చేసుకుంటే పెళ్లి అయిపోతుంది. మీకు సంతానం కాలేదనుకోండి, సంతానం కావాలంటే అని తెలుగులో టైప్ చేసి క్లిక్ చేస్తే శుభవాస్తు ఛానల్లో సంతానం అయ్యేదానికి ఎలా ఉండాలి, ఇల్లు ఏమేమి చేయాలని వస్తుంది. అలా చేసుకోండి, మీకు సంతానం అయిపోతుంది. దరిద్రంలో ఉన్నారా, ధనవంతులు కావాలి ఎలా అంటే ధనవంతులు కావడం ఎలా అని యూట్యూబ్ ఛానల్ తెలుగులో టైప్ చేసి క్లిక్ చేయండి. ధనవంతులు అయ్యేదానికి దాదాపు 100 వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలు చూసి ఆ వీడియోలో ఏం చెప్పినామో అవి మీరు ఆచరించండి. వేరే వాస్తు పండితుడు అవసరం లేదు, ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తే మన భీమరాజు ఎట్లా అభివృద్ధి అయినాడు అట్లా అభివృద్ధి అవుతాడు. మా సురేష్ చిన్నప్పటి నుంచి వాళ్ళ వాస్తు చూపించడమే కాకుండా ఎన్నో వాస్తు విషయాలు తెలుసుకున్నాడు. ఇలాంటి వాళ్ళని మీ ఇంటి దగ్గర పిలుచుకొని పోయినా కూడా చిన్న చిన్న వాస్తు చిత్తాలు చెప్పి మిమ్మల్ని అందరినీ అభివృద్ధి కుటుంబం చేస్తున్నాడు. బావగారు సుబ్రహ్మణ్యం గారు అని వాస్తు తెలుసుకున్నాడు. నా చేతనే వాళ్ళని పిలుచుకోపోయినా కానీ, భీమరాజును పిలుచుకోపోయినా కానీ వీళ్ళందరికీ దాదాపు ఆంధ్ర కర్ణాటకలో ఒక 150 మందికి పైగా నా దగ్గర వాస్తు నేర్చుకుని శిక్షణ పొంది అడ్మిట్ అయినారు. వాళ్ళతో పాటు నా కుమారులు ఇద్దరు, హరిప్రసాద్, రవిచంద్ర అని 2 కుమారులు కూడా వాస్తులో తరఫీదు పొందినారు. మీకు వాస్తు యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి వీడియోలు చూడండి, మీకు మీరే వాస్తు పండితులుగా తయారవుతారు. మీరు తయారవడం వల్ల మీరు బాగుపడడం కాదు, మీ వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. శుభవాస్తు ఛానల్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా వాస్తు సిద్ధాంతులుగా మారుతారు. మీ వల్ల ఎన్నో లక్షల మంది బాగుపడి వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా బాగుపడతారని తెలియజేస్తూ